ఎక్కడ దిక్కున్నాడో దాసన్న ఏడికి పోయిండో ఈ పిల్లాడు దాసన్న ఈ ఎండలు ఎడ తిరిగిండో ఏడికి పోయిండో ఇలా ఎవరైనా కలిపియా కలిపి అన్న ఇజ్జత్ తీయకు మరి ఇజ్జత్ తీసుకుంటుంది మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు పెద్ద మనుషులు వాళ్ళంతా ఏది పడితే అది మాట్లాడుతావు సిగ్గులే చేయడం లేదు వాళ్ళ దగ్గర నోరు మూసుకునే ఉంటా సరేనా ఎవరు ముసలు ఉండకు మాట్లాడు కానీ గలీజ్గా మాట్లాడకు నువ్వు సరే మళ్ళీ ఇవాళ ఎవరిని కల్పిస్తా చెప్పా ఇవాళ ఎర్రబెల్లి దయాకరణం కల్పిస్తా గాయన వద్దు ఎందుకు ఇగో మనకు సైకిల్ వాళ్ళు వద్దు మనం కార్లను కలుద్దాం మనం కార్లో ఉన్నాం కదా రాష్ట్రం టీఆర్ఎస్ ఈ కార్లను కలిపి సైకిల్ వాళ్ళని వద్దు వేరే ఇంకెవరైనా ఆయన సైకిల్ వేసి పెట్టేసి కార్ ఎక్కింది ఇప్పుడు ఎవరు దయాకరణ ఆయన సైకిల్ దొక్కుతాడు కదా సైకిల్ ఎప్పుడో బంద్ చేసినారు ఆయన అవునా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అన్నాడు మాట్లాడిపిస్తున్నాడు ఆయన ఎప్పుడు చేరిండు అరే జాయిన్ అయ్యాడుదా తెలియదా నీకు నాకు ఆ సంగతి తెలియదు నువ్వు చూడాలరా భయ్ నువ్వు చూస్తే తెలుస్తుంది ఎర్రబల్లి దయాకర్ ఎర్రబల్లి దయాకర్ రావు టీడీపీ అని ఉంటాయని సైకిల్ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ లో పోయింది ఇప్పుడు ఆయన తీయలేదు తీసేస్తాడు టీఆర్ఎస్ అని పెట్టుకుంటాడు తర్వాత ఆయన తెలియదా నీకు మరి అయితే టీడీపీలో ఉన్నాయని చెప్పి టీవీ గురించి మాట్లాడాలి టీఆర్ఎస్ కారికి ఆయన అన్నా నమస్తే దయానా చాలా మంది పెద్దలు వచ్చిందే నేను కూడా మాట్లాడతాను ఎవరితో మాట్లాడుతున్నా ఏదైనా హీరోయిన్తో మాట్లాడుతున్నా అలవాట్లేదు ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత మంచిగా ఉండాలి ఎందుకు ఉండాలి ఊళ్ళో ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటే కొడతారు అది ఫోన్ మాట్లాడుతుంటే హీరోయిన్లతో మాట్లాడుతున్నామో నేను కూడా మాట్లాడుతున్నా చూసి దూరం నుంచి చూడాలి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా ఆయన ఫోన్ మాట్లాడితే నీకేందుకు రా కూర్చోను నమస్తే అన్న బాగున్నారన్న మీరు అప్పటికి ఇప్పటికి సేమ్ అట్లే ఉన్నారు బాగా బందోబస్తు లాగా నేను కొంచెం బక్క అయినా కానీ నువ్వు మటుకు పక్క అట్లే ఉన్నావు అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఎట్లా చూసినా అట్లే ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు రోజు ఏం తింటా హార్లిక్స్ గిట్ట తాగుతావా ఫుడ్ కంట్రోల్గా తింటాం అంతే అచ్చా ఎంత తినాలో అంత తిన్నాం మాకేమో మళ్ళీ పోతే దొరకదంటే మేము తింటాం ఆయన మేము తింటాం అయినా బక్క పట్టవు కదా ఆయన బక్కగా అయినా చూడు కథ అది ఎడిగిపోతుందో అర్థమవుతలేదు మంచిగా ఆ బొట్టు గిట్లా పెట్టుకున్నాడు ఎప్పటి నుంచి అలవాటు అయిందన్న 30 years నుంచి 30 ఏళ్ళ నుంచి ఎందుకట్లా అంటే సడన్గా భక్తి పుట్టింది అప్పుడు 30 years కింద బొట్టు పెట్టుకుంటే రాజకీయం రాకముందు అట్లా ఎవ్వరు చెప్పలేదు నా అంతటా నేనే బొట్టు పెట్టుకుంటే మంచిగా అనిపించి అదే కంటిన్యూ చేస్తాను 30 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుంది 35 ఏళ్ళ నుంచి మీ ఏం చదువుకున్నారా మీరు ఇంటర్ చదువుకున్నారు చదువు అవ్వలే మా నాన్న బాగా తిప్పలబడ్డాడు కానీ అచ్చా చదువుకోరా అంటుండే వాళ్ళని చాలా మంది పిల్లలను మా ఎంబడి పెట్టేది చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి పేద పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి వాళ్ళని చదివిచ్చేది వాళ్ళని చూసినా మాకు చదువు వస్తుందని చైనా కూడా రాలే వాళ్ళు చదువుకున్నారు మంచిగా నమ్మకలేని పెద్ద స్కూల్ జీవితం గురించి చెప్పండి స్కూల్లో మీరు చేసిన నేను బాగా చదువుకోవాలని మా నాయనకు మా కుటుంబానికి బాగుండేది స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుడు బల్లే పడకుండా ఏం చేస్తున్నారు మరి ఇంకా వేరే అలవాట్లు షికారు పిచ్చి ఉండేది అచ్చా షికార్ అంటే ఏం షికార్ అన్న తుపాకీ అవునా గుర్రా సవార్ పిచ్చి అచ్చా చిన్నప్పటి నుంచి ఈ స్కూల్ వదిలిపెట్టి అటు తిరిగేది మా నాయన పట్టుకొచ్చి మళ్ళీ స్కూల్ వేసేది ఒకసారిగా ఇంతకు కూడా చదువుతలేడని జయశంకర్ అని ఎక్కే కదా జయశంకర్ సార్ మా జయశంకర్ను మా నాన్న ఇద్దరు క్లాస్మేట్లు ఇక నాన్న జయశంకర్ గారి దగ్గర ఉపయోగపోయింది వాళ్ళ ఇంటర్ 4 రోజులు ఉన్నా వాళ్ళ ఇంటర్నే సార్ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడని ఆడ ఉపయోగపోయినాం గోడ దునికి మళ్ళీ ఫరారై వచ్చింది మళ్ళీ అదే పనులు అదే ఈ పనులు ఇంకా ఆ పని కూడా ఏమైనా ఉండేనా ఏ పనులు ఇక అంటే ఆ వయసులో అంటే అమ్మాయిలను చిన్న పిల్లనే కదా అచ్చా కాలేజీలో చేసిండా అచ్చా కాలేజ్ దగ్గర స్కూల్ గురించి అచ్చా స్కూల్లో అంతా తిప్పలబడి 10th పాస్ అయినాం అచ్చా ఇంటర్లో కూడా అదే పని కాలేజీలలో లొల్లులు 10 మందిని వేసుకుని ప్రిన్సిపాల్ మీద అలవాటు స్టార్ట్ అలా ఇంకోటనా
అసలు స్కూల్గా చక్కగా పోలేదు, స్కూల్ చదవలేదు, 10th ఎట్లా పాస్ అయినా ఏదో కష్టంగా పాస్ అయినా అనుకున్నా. కాపీ కొట్టే కాపీలే కాదు కానీ రెండోసారికి పాస్ అయినా. ఫస్ట్ ఫెయిలే, ఫస్ట్ ఫెయిల్. అది చెప్పలేదు చూసినా, 10th ఫెయిల్ అని చెప్పట్లేదు. అయితే కాలేజ్ లైఫ్లో కూడా అది లేదా అన్న? కాలేజీలో బైపీసీ అయినా మా నాన్నకు డాక్టర్ చేయాలని బైపీసీలో పెట్టించింది. అచ్చా అచ్చా, నువ్వు ఆ సంగతిలో పోలే? పోలే. లవ్ లైఫ్లో సంగతి లీడర్ లక్షణం. లీడర్ గిరి. కాలేజ్ నుంచే లీడర్ గిరి అయ్యిండు. అచ్చా, అప్పుడు సినిమాలో ఎవరన్నా హీరోలు మీరు మీ జమాన్లా, మీ కాలేజ్ గిరి జమాన్లా హీరో హీరోయిన్స్ ఎవరు? హీరోయిన్స్ హీరోయిన్స్ హీరోల్లో ఎవరిది నడుస్తుండే జమాన్ అప్పుడు? కాలేజీలలో నాదే నడిచేది, ఎల్బీ కాలేజీ. కాలేజ్ కాదన్న, సినిమాలలో అప్పుడు ఎవరు చిరంజీవి ఉండేనా? ఎవరి సినిమాలు బాగా చూసినాను అని. ఎన్టీఆర్ కృష్ణ. పెద్ద ఎన్టీఆర్ కృష్ణ జమాన్ నడుస్తుంది. అంటే అప్పుడు జయప్రద జయసుధ వీళ్ళు ఉంటుండే హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరి మీద మనసు పడా? చిన్నప్పుడే పెళ్లి చేసి పారేసిండు. 18 ఏళ్ళకి పెళ్లి చేసిండు. అంటే ఆ జమాన్లో అట్లా ఉండే పరిస్థితులు. ఇటు పెళ్లి చేసుకుంటాను కదా మంచిగా ఉంటాడు అని. మీ నాయన కుట్రాది ఈ జయశంకర్ సార్ ఇంట్లో వేస్తే బాగుపడతాడు అనుకున్నాడు, కాలే గొడవ దుంకినావు. మళ్ళీ పెళ్లి చేస్తే బాగుపడతాడు అనుకున్నావు, మళ్ళీ అది కూడా కాలే, చదువు కాలే. మళ్ళీ ఈ లీడర్ ఇప్పుడు నాయన ఎట్లా ఉన్నాడు? హ్యాపీగా చనిపోయింది లేక సంతోషపడ్డాడు, ఎమ్మెల్యే అయ్యిండని. ఆయన బతుకున్నప్పుడే ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిన. సరే నేనైతే అనుకున్నా కాలేదు, నా కొడుకన్నా ఏంటో మొత్తానికి అక్కడక్కడ తిరిగిండు, ఆడికి వచ్చేసిండు మా నేను అనుకున్న కాడికి అనుకుని సంతోషపడ్డాడు ఆయన. మా నాయన లిఫ్టే నాకు బాగా. రాజకీయంగా అంతా ఎవరు నాకు గురువు కాదు, మా నాయనే. నాయన స్ఫూర్తి. ఇప్పుడు ఎట్లా మా నాయనకు మంచి పేరు ఉన్నది, ఎర్రబెల్లి జగన్నాథరావు అని. 10-15 ఊర్లలో ఆయన మంచి పేరు పలుకుబడింది. ఇప్పుడు మళ్ళీ మీ ఎంటర్టైన్మెంట్ ఎట్లా? మీరు టెన్షన్ ఫ్రీ కావాలంటే ఈ రాజకీయ గడబడుతుంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కూర్చుంటాం, 10 days సిట్టింగ్ అన్న ఉత్తానే కూర్చుంటాం. కూర్చుంటాం అంటే మా భాషలో కూర్చుంటాడు వేరన్నా. మీది ఎట్లా ఉంటుంది? అందరం ఒక దిక్కున కలుసుకుంటాం, మాట్లాడతాం అంతే. అవి ఏముండవా? చాయ్ ఇట్లా పెద్ద చాయ్? నేను అలవాటు ఎందుకో రాలేదు, అది రాలే. అదొక డ్రింక్ అలవాటు రాలేదు. డ్రింక్ అలవాటు రాలే. పద్మని సుజాత రాలే. ఈ డ్రింక్ ఒకటి విలేజ్ ఉన్నప్పుడు కళ్ళు తాగేది. కళ్ళు అయితే అది ఆరోగ్యానికి మంచిది. అది ఇప్పుడు ఎప్పుడన్నా ఊళ్ళల్లో పోతే తాగుతావు, విలేజ్ పోతే. అచ్చా, అయితే టెన్షన్ పోనీకి దోస్తులతో కలిసి కూర్చుంటారు, మాట్లాడతారు, పోతారు అంతే. మా ఊరుకు పోతా 1 week ఒకసారి. అచ్చా, 1 week ఒకసారి పోతా, వ్యవసాయం ఇట్లా అటు ఇటు తిరిగి వస్తా. నాకు ఇంట్రెస్ట్ అగ్రికల్చర్ అంటే ఇప్పటికో 100 acres ఉన్నది. 100 acres? అబ్బా, దాదాపు ప్రాపర్టీస్ ఎక్కువ అమ్మినాం. ఇప్పుడు అమ్మంగా కొంత కొన్నాం. అమ్మింది దూరం ఉన్నది, అమ్మి దగ్గరలో కొన్నాం. ఇప్పుడు ఓకే, అంతా ఫైన్. ఇప్పుడు సినిమాలు చూస్తారా? అప్పుడప్పుడు. లాస్ట్ చూసిన సినిమా ఏందన్నా ఈ మధ్య కాలంలో? పవన్ కళ్యాణ్ ఏదో వచ్చా మొన్న గబ్బర్ సింగ్ తుపాకి పట్టుకొని తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ నాకు మంచి ఫ్రెండ్, బాగా దోస్తు. ఎప్పుడైనా ఆయన ఇంట్లో ఫంక్షన్ ఏది ఉన్నా, ఆయన కూడా ఏమి అలవాటు లేవు సిట్టింగ్ గిట్టింగ్? ఎప్పుడైనా వస్తే నాకు ఫోన్ చేస్తాడు, కాసేపు కూర్చుంటాం. నా ఎలక్షన్లో కూడా నా మీద అభిమానం కొద్దే ఓ రోజుల్లో తిరిగి ప్రచారం చేసిండు. పవన్ కళ్యాణ్ వచ్చిండు అంటే ఫ్రెండ్ ఆయన కూడా పాపం ఆయన అభిమానులు ఉన్నారు కదా. ఒక్కటేందంటే నేను నేర్చుకున్న సిద్ధాంతం, పబ్లిక్ను తృప్తిపరచాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. పనులు చేసి నా ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళు పనిచేసి వెళ్ళగొట్టాలి. విలేజ్లో కూడా అందరినీ, ఇప్పుడు నేను వెల్మేనే, మా దొర అంటారు, కానీ నన్ను దొరాని ఎవరన్నారు, దయాన్ని అంటారు. జిల్లా అంతా ఏంది, దయాకర్ రావు కూడా అన్నారు, ఎమ్మెల్యే కూడా అన్నారు, దయన అంటారు. అది చాలదా? ఎంత ఆప్యాయతతో మాట్లాడతారు. పెద్ద లేడీస్ కూడా, ముసలోళ్ళు కూడా, నాకంటే పెద్దోళ్ళు కూడా దయన్న అంటారు. ఎమ్మెల్యే అని ఎవరు సంబంధించిన వాళ్ళు ఇంతవరకు లేదు. ఏంటిది పబ్లిక్ బోర్ కొడుతుంది అంటారు. మనం మళ్ళీ మారుద్దాం టాపిక్. మళ్ళా పాలిటిక్స్ వద్దన్న, పాలిటిక్స్ నీ గురించి అందరు చెప్పు మరి. సినిమాల గురించి చెప్దాం. అప్పట్లో నేనైతే సిల్క్ స్మిత గురించి మీద ఫిదా అయిపోయి సినిమాలన్నీ చూస్తుండే. నువ్వు జ్యోతిలక్ష్మి జయమాలిని సిల్క్ స్మితాలో ఎవరంటే ఇష్టం అన్న? ముగ్గుట్లా అందరు మంచి యాక్టర్లే. మళ్ళా నువ్వు పొలిటికల్ అందరు కెమెరా చూస్తున్నావు చెప్తున్నావు. ముగ్గుట్లా ఎవరైనా ఇష్టం చెప్పన్నావు? 3 రకాలుగా ఉంటారు. జయమాలిని ఒక రకం, జ్యోతిలక్ష్మి ఒక రకం, సిల్క్ స్మిత ఒక రకం.
ముగ్గురు మంచి యాక్షన్లు, మంచి డాన్సర్స్. మంచి డాన్సర్లు అంటే చూడాలి. డాన్సర్ల గురించి మనం మాట్లాడినామా? డాన్సర్స్ వాళ్ళు డాన్స్ బాగా చేస్తారు మంచిగా చెప్పి అదన్నీ తప్పర్థం చేసుకుంటే ఎట్లా అని. అంటే చాలా చాలు అన్న అన్ని చూస్తాడు. ఉమ్మద్ ఖాన్ కూడా ఉమ్మద్ ఖాన్ డాన్స్ చూసారా ఉమ్మద్ ఖాన్ చూసి యాక్టర్లు అందరూ కూడా You are perfect. పరిచయం దాంట్లో ఏమున్నది, ప్రతి ఫంక్షన్లో కలుస్తారు, ప్రతి దాంట్లో కలుస్తూనే ఉంటారు, పరిచయాలు అవుతారు ఒకరి ద్వారా ఒకరు. నాకు అందరు ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు, ఇప్పుడు చిరంజీవి నాకు ఫ్యామిలీ బాగానే దగ్గర, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే, అందరు కూడా నాకు వీళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్సే. అచ్చా. మీరు ఎన్నిసార్లు గెలిచిరానా ఎమ్మెల్యేగా? 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 6 సార్లు గెలిచిన. తెలుగుదేశం తెలుగుదేశమే. తెలుగుదేశం నుంచి 30 ఏళ్ళ ఉన్నారా? 30 ఏళ్ళ నుంచి. అచ్చా. ఎట్లా అనిపిస్తుంది సడన్ గా 30 ఏళ్ళు ఒకటే ఇంట్లో ఉండి రెండోసారి బయటకు వచ్చేసి సడన్ గా కార్యకేసి ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా బాధే ఉంటుంది. అదే టైం పడుతుంది. నాయకుల గురించి కాదు కానీ తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాలంటే కొంత బాధే. అంటే పార్టీ స్థాపించిన దాంట్లో నేను ముఖ్యుని. అవును. ఫస్ట్ నుంచి ఉన్నారు మీరు? జెండా తయారు చేసే కమిటీలో నేను నెంబర్. పార్టీ జెండా ఎట్లా తయారు చేయాలి అచ్చా. ఆ కమిటీలో 9 నేను ఒక కమిటీ మెంబర్ని. నేను యూత్, ఓకే. 25 ఏళ్ళు. అబ్బా. సో అట్లాంటి వాళ్ళు సైకిల్ వదిలేసి కారెక్కారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఎండ తగ్గుతుందనా ఎట్లానా? అది ఎక్కింది ఏం లేదు కానీ అది లేస్తలేదు, సైకిల్ లేస్తలేదు. పంచర్ అయింది. ఈయన బాగా చేస్తాడు కేసీఆర్. ఈయన అన్నట్టే మొత్తం అందరు దుకాణాలు బంద్ చేయాలన్నాడు. చేస్తాడు. చంద్రబాబు పట్టించుకుంటలేడు, ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? మీకు ఏమైనా సమస్య కావాలంటే మీరు చంద్రబాబు నాయుడు ఉంటే వెళ్ళి అడుగుతారు. ఇప్పుడేమో ఎవరిని అడుగుతారు? లేడు, ఆయన పట్టించుకుంటలేడు. చంద్రబాబు పట్టించుకుంటారంటే ఆయన కూడా లోపం ఉన్నది. అది కూడా లోపమే కదా. ఆయన ఏం పట్టించుకుంటలేడు, ఇంకా చెల్లిపోయాడు. అచ్చా. వెళ్ళిపోయాడు, ఇల్లు కాలేదు, మీరు ఏం చేయాలి మరి? ఆయన చూసుకుంటే మనది మనం చూసుకోవాలి. చూసుకోవాలి. కానీ బాధ అనిపిస్తుంది. 35 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాం కాబట్టి. అంటే రాజకీయ జీవితమే తెలుగుదేశం పార్టీతో స్టార్ట్ చేసినాం. 2 టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలాసార్లు నాకు ఆఫర్లు ఉన్నా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం కొద్దే పోబుద్ది కాలే. కానీ పబ్లిక్ ఎవరు మీరు పోతారు అనుకోలేదన్న, ఎందుకంటే మీరు పోతున్న ఎమ్మెల్యేని తీసుకొచ్చారు. అంటే నేను 12 మంది ఎమ్మెల్యేలు ఒకసారి ఎన్నికల ముందు పోదా ఉన్నప్పుడు కూడా నేను 6 ఆపిన. మేము 12 మంది ఒకటేసారి పోదామని నన్ను పోర్ చేసింది. మహేందర్ రెడ్డి గారు, కమలాకర్, వీళ్ళందరూ వాళ్ళ మంత్రులు చాలామంది ఉన్నారు. నేను 6 పోయింది, 6 ఆపిన. చాలాసార్లు పోతా అంటే కూడా ఆపేది. కానీ ఇప్పుడు అనుకుంటా ఫ్యూచర్ ఉంటుందేమో తెలుగుదేశానికి అని. ఫ్యూచర్ లేదు, ఆయన పట్టించుకుంటలేడు. పోవడమే మంచిది. అంటే ఎవరైనా ఇప్పుడు నీ జగన్ నేను కూడా ఉన్నట్టు ఏం చేస్తాను. ఇప్పుడు నేను ఇంకా స్వార్థం కోసం పోలే. అచ్చా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ల ముందు ఆఫర్ బాగా రాండి 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 అని టీఆర్ఎస్. అంటే ఇప్పుడు కూడా మీరు పోయి గదికే కదా అన్న మళ్ళీ అనమాట. ఎలక్షన్ల ముందు నాకు ఆఫర్ వచ్చినా నేను పోలే. అప్పుడు కష్టకాలంలో చంద్రబాబు ఉన్నాడు, ప్రతిపక్షంగా ఉన్నాడు, 10 ఏళ్ళ నుంచి అధికారం లేదు. పార్టీకి నాకు పార్టీ ఏం చేయలే, నీ పార్టీకి నష్టం చేయొద్దు. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు ఎంజాయ్ చేస్తాడు, మంచిగా ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు తెలంగాణ మునిగిపోతున్నావు. ఇప్పుడు మా దారి మేము చూసుకోవాలి. ఈ రోజు కూడా నేను చాలా మంది మంత్రి గింత్రి అంటారు, నేను మంత్రి బయట పబ్లిక్ అనుకుంటారు మంత్రి పదవి ఇస్తాను ఆశ చూపిస్తే నేను మంత్రికి ఆశకు పోలేదు. మంత్రి దగ్గర నేను డిమాండ్ కూడా లేదు, నాకు డిమాండ్ కూడా లేదు. నా గౌరవ మర్యాదలు చాలు. మళ్ళా 2వసారి నేను గవర్నమెంట్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. 2వసారి అప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన ఎవరికి నేనైతే అడుగుతలేను. ఆయన మంత్రి పదవి ఇస్తాడని చెప్పి మీరు పోలే. మంత్రి పదవి నా డిమాండ్ కూడా లేదు. కానా ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్లో పోయినాక మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫోన్ చేయలేదు, ఎందుకు పోయినా వచ్చాయని వాళ్ళు అడగాలి. చంద్రబాబు నాయుడు నేను అడగలే. అంటే ఆయనకి తెలుసు కదా నేను పట్టించుకుంటలేను, చేస్తలేను. ఆయన కూడా పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక్కడ ఉంటేది పోతేంది అన్నట్టే ఉండే. ఆయన సీరియస్నెస్ ఉంటే నేను ఎందుకు వస్తా? ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. ఈ పొలిటిక్స్ గురించి అడిగేసి బంద్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్ టైం కల్లా టీఆర్ఎస్ది బాగా తగ్గిపోయి మళ్ళీ ఇంకో పార్టీ పెరిగిందనుకో, మళ్ళీ అక్కడ జంపింగ్ అన్న నేనైతే జంపింగ్ చేస్తా. నాకు ఒక్కటే అంటే ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు. నాకేందంటే ప్రజలకు ఇలా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో బాగా చేస్తున్నాడు.
చేస్తున్నారు, పబ్లిక్ కూడా నమ్ముతున్నారు. ఆయన దాంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా కాన్షియస్ నా జిల్లా చేసుకోవాలనే ఆలోచనతో నేను చేరా. పబ్లిక్ కోరుకున్నారు. నేను ఓట్లకు కూడా పోయినప్పుడు అందరూ టీఆర్ఎస్ ఊళ్ళలో పోతాయి, నేనంటే అభిమానం. నేను మంచి పని చేసిందని వచ్చి మైక్ గుంజుకొని మాట్లాడతాను లేడీస్. మీకు తెలుగుదేశంలో కూడా కేసీఆర్ బాగా పరిచయం కదా అప్పట్లో మీకు? కేసీఆర్ నాకు మొదటి నుంచి పరిచయం, తెలుగుదేశంలో కలిసే ఉన్నాం కదా. అవును. కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా ఉండి అని వెళ్ళిపోయేటప్పుడు నేను పోవద్దని, పోవద్దు సార్ అది ఇదని బతిరాజ్ఞాం. సరిగ్గా నేను తెలంగాణ కోసం తప్పది నేను పోతా అని పోయాను. గచ్చా ఈయన చంద్రబాబు నాయుడు కదా ఓటు నోటు ఏదో అంటారు కదా, నిజమేనా అన్నది కథ? పెద్ద సత్యనారాయణ కథ అది? అదంతా టీవీలోనే వచ్చాయి కదా, దాంట్లో నేను చెప్పడే ఉన్నా. అంత లైవ్ వచ్చినట్టే వచ్చాయి. ఈయన మన రేవంత్ రెడ్డి అన్న కూడా ఏమో టీవీలో చూపిస్తారు మాకు. అన్ని టీవీలో వచ్చాయి దాంట్లో అబద్ధమా లేదా అని. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశంలో? ఇంకా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. కృష్ణయ్య ఏ పార్టీ కాదు, రేవంత్ రెడ్డిను వాళ్ళిద్దరు కేసులు ఉన్నోళ్ళు. కేసులు ఉన్నారు కదా వాళ్ళు. కేసులు లేకపోతే తెచ్చేస్తాను. కేసులు ఉన్నప్పుడు బాగుండదు కదా, అందుకని వెయిట్ చేస్తున్నావు. తర్వాత ఇట్లా గుస్తావు ఇటు ఏడుంటే అన్ని ఆ పార్టీ డెవలప్ అవుతాను. కేసులు ఉన్నారు కదా, అదే కేసులు ఉన్నారు కాబట్టి కేసు కొట్టేస్తే కేసు అది ఇట్లా కొట్టేస్తారు. అది అంతా టీవీలోనే వచ్చాయి, అన్ని లైవ్ అయినాయి, సాక్ష్యాలు కూడా ఉండే. ఇక ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏందనేది ఏం ఐడియా ఉంది? జిల్లాలో డెవలప్మెంట్ చేసుకోవాలి. 30 ఏళ్ళ క్రితం చదువుకునేటప్పుడు అనుకున్నావా నేను ఇట్లా ఎమ్మెల్యే అవుతా, రేపు పొద్దున పెద్దోన్న అవుతా, ఎంపీని అవుతా, టీఆర్ఎస్కి టీడీపీలకి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్తా, ఇవన్నీ అనుకునింటివా, ఊహించినావా? ఇవన్నీ అనుకోవాలి. ఒక్కటి ఏంటంటే మొదటి నుంచి కొద్దిగా కాంగ్రెస్ వ్యతిరేకం. అసలు కాంగ్రెస్ అంటే ఫాదర్ కాంగ్రెసే, ఎందుకో ఆయన చిన్నప్పటి నుంచి జనతా పార్టీ అనేది, ప్రజాసమితి పార్టీ అని. ఆయన చెప్పింది మటుకు ఏదేం లేదు, చదువుకురా అంటే చదువుకోలేదు, ఆయన ఇంట్లో ఉండరా అంటే ఆయన ఇంట్లో ఉండలేదు, కాంగ్రెస్ రా అంటే కాంగ్రెస్ అనలే, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు పనిచేసావు కానీ కింగ్ అయినావు నువ్వు. అంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్. అచ్చా, ఎందుకు నీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు? రేఖలు ఇష్టం లేదు, ఎందుకో మరి అట్లా వచ్చింది. కాదనా, తెలుగుదేశం లీడర్లు చాలా మంది టీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ మీకు తెలుగుదేశం ఉంటే అనిపిస్తుంది, టీఆర్ఎస్లో ఉంటే తెలుగుదేశం ఉంటే అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం అధికారం ఉన్నది, ఆంధ్రాలో కాంగ్రెస్ అధికారం ఉంది. అదే నాకు అర్థం కాలేదు లెక్క. కేసీఆర్ ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. మొదలు టీడీపీ పార్టీ. టీడీపీ. మంత్రులంతా ఎవరు? మంత్రులంతా టీడీపీ వాళ్ళు. ఎమ్మెల్యేలు ఎవరు? టీడీపీలే ఉన్నారు మెజార్టీ. ఇక్కడ టీడీపీ. ఆడెవరు ఉన్నారు ముఖ్యమంత్రి? ఆడ కాంగ్రెస్. చంద్రబాబు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మంత్రులంతా ఎవరు ఉన్నారు? మెజార్టీ కాంగ్రెస్ ఉన్నారు. ఎంపీలంతా ఎవరు ఉన్నారు? దివాకర్ రెడ్డి వీళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. అంతా ఆడ కాంగ్రెస్ అధికారం ఉన్నది, ఇక్కడ తెలుగుదేశం అధికారం ఉన్నది. మరి కొత్త లెక్క చెప్పింది సారు, కరెక్టే అన్నావు నువ్వు చెప్పింది. ఇక్కడ మంత్రులంతా ఎవరు? తుమ్మల, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, పోచార శ్రీనివాస్ రెడ్డి. ఒకవేళ నువ్వు కొత్తగా పార్టీలో పోయి ఉంటే అరే కొత్త వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉండేది, నీకు అంత తెలిసిన వాళ్ళంతా నా అభిమానులు లేదు. నేను చాలా మంది సరికి టికెట్లు ఇప్పించిన వాళ్ళే ఉన్నారు అలా. నేను పొలిట్ బ్యూరో సభ్యుని కదా, పార్టీలో వాళ్ళందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ నాకు మంచి ఫ్రెండ్స్. నేనంటే అభిమాన పార్టీ వాళ్ళు ఎవరు. అదనా నువ్వు ఇమీడియట్గా మంత్రి పదవి తీసుకోనా, ఎందుకంటే మీ జూనియర్లు అందరూ మంత్రి పదవుల్లో ఉన్నారు ఇప్పుడు. నా గౌరవం ఉంటే చాలు, మంత్రి వచ్చిన గౌరవం ఏ విధంగా గౌరవం కావాలి నీకు? నాకేం లేదు, నేను వచ్చిన పనులు చేయాలి, నాకు గౌరవం మర్యాద ఉంటే చాలు అంతే. ఎట్లా కేసీఆర్ సాబ్ ఇస్తున్నాడు, నాకే ఇస్తాడు, నియోజకవర్గ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాడు. ఇంకోటనా, మీకు మంత్రి పదవి ఇష్టం లేదు, ఒకవేళ కేసీఆరే మీకు మంత్రి పదవి ఇస్తే మీరు ఏ శాఖ కోరుకుంటారు? మంత్రి పదవి ఇష్టం లేదని కాదు, మంత్రి పదవి కోసం నేను అలా పోలేదు. మంత్రి పదవి నాకు అగ్రిమెంట్ లేదు, ఇస్తే మాత్రం తీసుకుంటావు. ఆయన కూడా ఇబ్బందే, ఇప్పుడు ఎంతమంది కన్నా అడ్జస్ట్ చేస్తాడు, ఆయన కూడా కష్టమే. పరిస్థితులను బట్టి చూద్దాం. ఇస్తే నీకు ఏ శాఖ తీసుకుంటావు? ఆయన ఎట్లా వాడు ఎమ్మెల్యే ఉండు అన్నా ఉంటా, పార్టీ ఆర్గనైజేషన్ ఉండు అన్నా ఉంటా, ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తా. నా టార్గెట్ 3 ఏళ్ళ తర్వాత, అప్పుడు 3 ఏళ్ళ తర్వాత నా ఇష్టం. నాకు ఆ శాఖ ఇచ్చేయి నాకు 3 ఏళ్ళ తర్వాత అది ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత. ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత అది మీ డిమాండ్. అప్పుడు ఇది కావాలి. రోజువారీ కార్యక్రమాలు ఎట్లుంటాయి అన్న మీవి? అదే పొద్దున ఏ గంటలకు లేస్తావా? మామూలుగా మార్నింగ్ 5:30 లేస్తా. 5:30కి లేస్తా? ఎప్పుడైనా లేచినా జిందగీలో 5 గంటలకు చూడు. అంటే నేను రెగ్యులర్గా 10 o'clock అంటే
5:30, 6కి లేస్తా. అదే రోజు రాత్రి 10 గంటలకు పంటావు అంటే పంటే లేకపోతే మా 12 అయితే 7 అవుతుంది. అమ్మో అప్పటిదాకా రా ఇవి పనులు ఇవే వాళ్ళు వీళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఓకేనా మరి అన్నం కలిసినావు కదా తెలుసుకో అన్నం తెలుసుకో ఇంకేం తెలుసుకోవాలను ఇంకొకటి కాయష్ ఇంకోటి అదే అప్పుడప్పుడు మంచిగా ప్రోగ్రామ్స్ ఇవ్వండి మీరు, మంచిగా ఉంటాయి. ఇంకో చిన్న కాయష్ ఉంది అన్న. ఈ మధ్య మళ్ళీ ఎవరైనా సినిమా ఫంక్షన్లో ఇట్లా పోతుంటే సినిమాకి ఇట్లా పోతుంటే నాకు కూడా తీసుకోపోరా ఆ హీరోయిన్ పరిచయం చేసుకుంటా చేసుకొని ఏం చేస్తాం అది చేసుకొని చెప్పాది పబ్లిక్లో చెప్పా వేరే మేమిద్దరం పర్సనల్ మాట్లాడుకుంటాం. మరి నీ దగ్గర అనేకపోతే ఎవరి దగ్గర అనేకపోతే వాళ్ళ దగ్గర అనేకపోతే మళ్ళీ వేరే ప్రయత్నం మళ్ళీ వేరే ఫంక్షన్ తీసుకుపో నువ్వు అరే ఇదే పని అయ్యేది ఊరికి దోస్తా జరిగి మంచిగా మాట్లాడాలి కానీ అడిగిపోతే గెలికిచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ వాళ్ళు కొడితే నాకు తెలియదు నేను ఎమ్మడెవరు వచ్చిండ్రు అది ఎవరు తీసుకుపోయినారు అయినా నాకు అన్న ఇజ్జత్ తీసేస్తావు ఇజ్జత్ కాపాడాలి కానీ ఇవ్వరా అట్లా కాకుండా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అట్లా. మంచి వాళ్ళు ఏదైనా అనుభూతావు, వాళ్ళు రివర్స్ అయితే నీ పేరు చెప్తా నాకు పడదా? ఫుల్ పెట్టే కానా వస్తారా కొత్త కదా ఊర్లో నుంచి వచ్చింది కదా, అమాయకుడు కదా, ఏం తెలియదు కదా. కాజల్ సరే అదే